హాయ్ వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. మా బాబు బర్త్డే కోసం నేను ప్యాక్ చేసిన రిటర్న్ గిఫ్ట్స్లో ఈ బ్యాగ్లో నేను ఫస్ట్ ఒక క్రేయాన్స్, తర్వాత ఒక డామ్ స్టేషనరీ సెట్, దాంతోపాటు కొన్ని చాక్లెట్స్ యాడ్ చేశాను. ఇది నేను బర్త్డేకి ప్రీవియస్ డే షూట్ చేసిన వీడియో. ప్రీవియస్ రోజున నేను ఏమేం చేశాను పనులన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాల్సిన ప్యాకెట్స్ అనమాట. అలా ప్యాక్ చేశాను. తర్వాత టీచర్స్కి ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే ఈ బ్యాగ్స్ కొన్నాను కదా, ఇవి పేపర్ బ్యాగ్సే. సో ఇందులో నేను ఒక స్వీట్ ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్స్ అన్నీ నేను విజయవాడ నుంచి మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చేప్పుడు తీసుకొచ్చారు. అక్కడైతే బాగుంటేనే అక్కడి నుంచి తెప్పించా. తర్వాత ఈ క్యూట్ ఎలిఫెంట్ దియా ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇది ఒక పోట్లీ బ్యాగ్లో వేసుకున్నాను. అండ్ దీంతోపాటు ఈ బ్యాగ్లో కొన్ని చాక్లెట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ పేపర్ బ్యాగ్లో వేస్తే అటు ఇటు పడిపోతాయని ఇందులోనే వేస్తున్నాను. సో దీంతోపాటు ఒక రెడ్ కలర్ పెన్, ఆక్టేన్ పెన్ ఒకటి తీసుకున్నాను టీచర్స్ అందరికీ. టీచర్స్ ఎక్కువ రెడ్డింగ్కి యూస్ చేస్తారు కాబట్టి రెడ్డింగ్ పెన్సే తీసుకున్నాను. సో ఇది కూడా ఇందులో ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. ప్యాకింగ్ అంతా ముందు రోజే చేసేసుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ డే అస్సలు ఖాళీ ఉండదు మాకు. సో ఇలా ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తనుష్కి స్కూల్ ఉంది. సో అందుకని ప్యాక్ చేస్తున్నాం. కానీ ఇందులో యాడ్ చేసే ఫ్రూట్ మాత్రం మన నెక్స్ట్ డే యాడ్ చేసాం, మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి. సో కమలా సీజన్ కాబట్టి కమలా తీసుకున్నా. అండ్ ఆ ముందు రోజు కూడా నేను ఎవ్రీ ఇయర్ చేసే విధంగానే గులాబ్ జామ్ చేశాను. ఈ పైన ఈ సిల్వర్ ఫాయిల్ ఏంటి అనుకున్నా, గులాబ్ జామ్ పైన పెట్టడానికి అంత పెద్ద ప్లేట్ లేదు నాకు. సో ఇంట్లో సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ముందు రోజు ఈవినింగే బెడ్షీట్స్ అన్నీ కూడా మార్చేశాను. నేను ఈ బెడ్షీట్ డిమార్ట్లో తీసుకున్నాను. అండ్ దీంతోపాటు పిల్లో కవర్స్ కూడా కొన్ని లోకల్ మార్కెట్లో తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా ముందు రోజే మార్చేశాను, నెక్స్ట్ డే టైం కుదరదు అని చెప్పి. సో బెడ్షీట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డార్క్ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి కదా, చూడటానికి బాగా కనిపిస్తుంది. సో అందుకని ముందు రోజే వేసేసాను ఇది. సో ఇంకా ముందు రోజు నేను చేసిన పనులు ఏంటంటే మొత్తం ప్యాకింగ్ అంతా నేను, తనుష్, మా అత్తయ్య గారు ఈవినింగ్ తనుష్ స్కూల్ నుంచి వచ్చాక స్టార్ట్ చేసి ప్యాక్ చేసాము. సో ఆ స్వీట్ బాక్సెస్లో అన్ని స్వీట్స్ పెట్టేసి అన్నీ ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసాం. తనుష్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఇది తన బర్త్డే రోజు. మార్నింగ్ చాలా తొందరగా లేపేశాను, ఎందుకంటే ఆ రోజు తనకి స్కూల్ ఉంది, ఎగ్జామ్ కూడా ఉంది. అందుకనే పొద్దున్నే లేపేశాను. అండ్ ఫస్ట్ విష్ నేనే చేశాను. ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్ విష్ నేనే చేస్తాను. సో ఈ ఇయర్ కూడా నేనే చేశాను. అండ్ మార్నింగ్ లెగవనంటున్నాడు, ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉంది కదా, అందుకనే చాలాసేపు లేపాల్సి వచ్చింది. అండ్ ఇంకోటి బర్త్డే కదా, మేమేమి అనము అని చెప్పి చాలా ధీమా అనమాట. సో అందుకనే టైం పట్టింది లేపడానికి. తనుష్ లెగిసేలోపు నేను స్కూల్కి తీసుకెళ్లాల్సినవన్నీ ఒక పక్కన హాల్లో సదిరేశాను నీట్గా. ఆ తర్వాత ఇల్లంతా నీట్గా ఊడ్చేసి మాపింగ్ పెట్టేశాను. సో ఈలోపు టీచర్స్కి ఇవ్వాల్సినవి, స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన, తర్వాత ఇంటి దగ్గర కొంతమంది తన ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అన్నీ సపరేట్గా ప్యాక్ చేశాను. సో క్లాస్కి తీసుకెళ్లాల్సినవన్నీ ఇలా బాక్స్లో పెట్టాను, పైకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని. ఇంట్లో అత్తయ్య గారు కూడా పూజ చేసేస్తున్నారు. సో మందిరంలో తులసమ్మ దగ్గర పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అందరం కలిసి ఎవ్రీ ఇయర్ లాగానే టెంపుల్కి వెళ్ళాలని రెడీ అవుతున్నాము. సో తనుష్ అయితే ఇంకా లెగవలేదు. అత్తయ్య గారు పూజ అయిపోతే స్నానం చేశాక దండం పెట్టుకుంటాడని గబగబా పూజ చేస్తున్నారు అత్తయ్య గారు. సో కార్తీక మాసం తులసి చెట్టు దగ్గర పూజ కంపల్సరీ కదా, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎవ్రీ ఇయర్ నేను తనుష్కి ఇలా ఎర్లీ మార్నింగ్ బర్త్డే రోజు నలుగు పెడతాను. సో అదే నలుగు అందరి పిల్లలు ఏమో కానీ తెలీదు, నాకు తనుష్ అయితే నలుగు బాగా పెట్టించుకుంటాడు, తనకి ఇష్టమే. బాడీ మసాజ్ లాగా ఉంది అని అంటాడు. సో కొంచెంసేపు వాడితో ఆడుకున్నాను. సో ఎవ్రీ బర్త్డేకి కంపల్సరీ సాంబ్రాణి అవన్నీ వేయను, కానీ నలుగు మాత్రం కంపల్సరీ పెడతాను నేను. ఇది నాకు తనుష్ చిన్నప్పటి నుంచి అలవాటు. సో అందుకనే బర్త్డే అంటే నాకు పండగలాగా ఉంటుంది. తర్వాత స్నానం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కూర్చున్నాడు. తనుష్కి అంత భక్తి ఏం లేదు, కానీ వాళ్ళ తాతయ్య గారు కూర్చుంటారని చెప్పి ఆయన్ని చూసి వీడు కూడా కూర్చున్నాడు. కానీ ఏం దండం పెట్టుకున్నాడంటే, నాకు మంచి గిఫ్ట్స్ రావాలి దేవుడా, నాకు ఈరోజు అందరూ నాకు చాలా గిఫ్ట్స్ ఇవ్వాలి దేవుడా అని దండం పెట్టుకున్నానని చెప్తున్నాడు. సో అలా కొంతసేపు ఆయనకు వచ్చిన మంత్రాలు అవన్నీ ఏవో చదువుకుని కొంతసేపు అలా టైంపాస్ చేశాడు. తర్వాత తనుష్ కోసం వాళ్ళ డాడీ ఇయర్ 9 గిఫ్ట్స్ తీసుకున్నారు. నేను కూడా ఒక గిఫ్ట్ తీసుకున్నాను. సో ఆయన తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ వచ్చి ఇది మేమిద్దరం లేకుండా ఆయన వెళ్ళి తీసుకున్నారు. ఇది లలిత జ్యువెలరీస్లో తీసుకున్నారు. ఒక సిల్వర్ రింగ్ అండ్ సిల్వర్ చైన్. జనరల్గా గోల్డ్ రింగ్స్ స్కూల్స్కి అట్లా పెట్టుకెళ్ళనివ్వరు కదా,
అండ్ సేఫ్గా ఉంచుకుంటారని కూడా నమ్మకం లేదు. సిల్వరీ అయితే వాళ్ళు పెట్టుకోవచ్చు, తర్వాత అంత పోయినా అంత కాస్ట్ ఏమి ఉండదు కదా అని చెప్పి సిల్వర్ రింగ్ తీసుకున్నారు. అండ్ సిల్వర్ చైన్ ఒకటి తీసుకున్నారు. తనుష్ పాత చైను తెగిపోయింది, అందుకని కొత్త చైన్ తీసుకున్నారు. అండ్ లాకెట్ ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్లో చూసిన వాళ్ళకి నేను లాకెట్ ఆల్రెడీ తీసుకున్నాను. ఆ లాకెట్నే నేను నీట్గా క్లీన్ చేసి దీని చైన్కి వేశాను. సో ఇది వేసుకుంటాడులే, స్కూల్కి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఈ చైన్ తీసుకున్నాను. ఇది నాకు చైన్ వచ్చి నాకు 1900 రూపీస్ పడింది. అండ్ రింగ్ ఒక 500 రూపీస్ పడింది. సో ఆ చైన్ అవన్నీ ఆయనకి వేసుకున్నాడు ఆ రోజు. తర్వాత ఇంట్లో మామూలు డ్రెస్ వేసేసుకుని రెడీ అయ్యాడు. ఇంట్లో అందరం చాలా గిఫ్ట్స్ కొన్నాము. అన్ని గిఫ్ట్స్ ఒకేసారి ఇవ్వటం కంటే అప్పుడప్పుడు డే మొత్తం ఇద్దామని చెప్పి అందరం ప్లాన్ చేసుకున్నాము. సో అత్తయ్య ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ చూస్తే అందరూ గెస్ చేసేయచ్చు, ఎందుకంటే అది బ్యాట్ షేప్లోనే ఉంది. సో నేను ఫస్ట్ గెస్ చేస్తాను. ఇది డెకాథలిన్ బ్యాట్ అనమాట, బ్యాట్ బాల్ అండ్ థర్మాకోల్ లాగా ఉంటుంది. బ్యాట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో ఇంట్లో మా హాల్ పెద్దగానే ఉంటుంది కాబట్టి తనుష్ ఇంట్లో క్రికెట్ ఆడతాడు. అది ఆడటానికి ఈ బ్యాట్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాము. సో అదే ఓపెన్ చేస్తున్నాడు ఇక్కడ, ఓపెన్ చేస్తుంది. సో ఫస్ట్ గిఫ్ట్ అనమాట ఇది మేము ఇచ్చింది. తనుష్కి క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం, అందుకని ఈ బ్యాట్ తీసుకున్నాము. సో ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా తనుష్ ఒకప్పుడు అడిగినాయి, మేము వద్దు అనుకుని మేము అది నోట్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఒక 2 బాల్స్ అమ్మ అని 2 బాల్స్ ఆడిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము. సో ఈ బ్యాట్ బ్లూ కలర్ కూడా తనుష్కి ఇష్టమైందని చెప్పి తీసుకున్నాము. అండ్ ఈ బ్యాట్ ఇలా ఉంది. చాలా గిఫ్ట్స్ డెకాథలిన్లోనే తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాము. కొంతసేపు అక్కడ దండం పెట్టాడు. సో ఇక టెంపుల్ కనిపిస్తే ఇలా దండం పెట్టుకుంటాడు. ఇంట్లో అయితే మామూలుగా దేవుడికి అంత ఏం దండం పెట్టుకోడు. ఇక్కడ టెంపుల్ కనిపిస్తే బొట్లు పెట్టేసుకుని దండాలు పెట్టేసుకుంటూ ఉంటాడు. సో కొంతసేపు టెంపుల్లో దండం పెట్టుకున్న తర్వాత అండ్ నాకులాగానే తనుషుకి కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో కృష్ణుడి దగ్గర సెల్ఫీ దిగుతాను అమ్మా అని చెప్పి సెల్ఫీ దిగాడు. తర్వాత ఇంటికి వచ్చాక ఇంకా మేము స్కూల్కి బయలుదేరుతున్నాం. సో ఆ గిఫ్ట్స్ అన్నీ ఒక చిన్న కార్డ్బోర్డ్ బాక్స్లో కొన్ని బ్యాగ్స్లో వేసేసుకున్నాం. పట్టుకుని తీసుకెళ్తానికి బైక్ మీద ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. సో ఇవన్నీ ఇంకా నేను అన్నీ ఒకసారి కౌంట్ చేస్తున్నాం, మళ్ళీ అక్కడ మిస్ అయితే పిల్లలకి ఇబ్బంది కదా అని చెప్పి అన్నీ ఒకసారి కౌంట్ చేసేసుకుని బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాం. సో తనుష్ని స్కూల్లో దింపి రావాలి. అండ్ మార్నింగ్ తనుష్కి ఎగ్జామ్ ఉంది, 12 కల్లా తీసుకుని వచ్చేస్తాను మళ్ళీ. సో ఇక్కడ స్కూల్కి రెడీ అయిపోతున్నాడు అనమాట. ఎంత హ్యాపీగా ఉంటుందో స్కూల్లో పిల్లలతో బర్త్డే సెలబ్రేషన్స్ అంటే. చిన్నప్పుడు నేను కూడా ఇలాగే ఎగ్జైట్ అయ్యేదాన్ని, సేమ్ నా పోలికే వచ్చింది అని అనుకుంటున్నాను తనుష్కి కూడా. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, రెడీ అయిపోతున్నాడు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 12కి నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సో రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత అత్తయ్య మావయ్య బ్లెస్ చేస్తారు ఎవ్రీ ఇయర్ లాగానే. సో కొంచెం స్వీట్ పెట్టిన తర్వాత మా మావయ్య గారు అత్తయ్య గారు స్వీట్ పెట్టాక అక్షింతలు వేశారు. తర్వాత మేము కూడా వేసాము. ఆయనకి ఇవన్నీ చేస్తున్నా కూడా బ్రెయిన్ అంతా స్కూల్లోనే ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి. సో గబగబా స్పీడ్గా అంటున్నాడు. ఇక్కడ కాళ్ళకి దండం పెట్టమంటే పెడుతున్నాడు. సో మేము కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. తర్వాత మా మావయ్య గారు ఇంకో గిఫ్ట్ ఇచ్చారు. ఇది సెకండ్ గిఫ్ట్ అనమాట. తనుష్కి బర్త్డే గిఫ్ట్స్ అన్నీ ఒకప్పుడు తను అడిగినవి మేము వెంటనే కొనను. నేను ఏదైనా గిఫ్ట్ అడిగితే వెంటనే కొన్ను, అలా కొంటే తనకి డబ్బులు విలువ తెలీదు అని నేను అనుకుంటాను. సో ప్రతి గిఫ్ట్ కొనాలి అని అనుకుంటే ఏదైనా టాస్క్ పెడతాను, నువ్వు ఇది మార్క్స్ బాగా రావాలి, లేకపోతే నువ్వు ఈ కాంపిటీషన్లో గెలువు, నీకు గిఫ్ట్ వస్తుంది, అలా చెప్తాను. నేను వెంటనే మాత్రం కొనను. అలా కొంటే ఆ డబ్బులు విలువ కొందు, ఇది ఈజీగా వచ్చింది అని అనుకుంటాడని నా ఫీలింగ్. అందుకని ఏది అడిగినా పాపం వెంటనే కొనను. అండ్ ఇది తనుష్ చాలా రోజుల నుంచి అడుగుతున్న గిఫ్ట్ అనమాట. నాకు తెలిసి తను మర్చిపోయి కూడా ఉంటాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్స్ అనమాట ఇవంతా. తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఫెదర్ పెన్ అనమాట. చాలా రోజుల నుంచి ఫెదర్ పెన్ అడుగుతున్నాడు. సో అందుకనే ఇది తీసుకున్నాము. సో ఈ ఫెదర్ పెన్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఫెదర్ ఉండి ఓల్డెన్ డేస్లో రాసేవాళ్ళు కదా, తనుష్కి ఎందుకో ఆ ఓల్డెన్ డేస్లో ఐటమ్స్ అన్నీ చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఈ ఫెదర్ పెన్ తీసుకున్నాము. ఇది కాస్ట్ వైజ్ ఏమో అంత ఎక్కువ కాస్ట్ ఏం కాదు, కానీ తను చాలా రోజులు అడిగింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ అనమాట. ఇది ఇస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. అండ్ ఈ పెన్ కోసం చాలా తిరగాల్సి వచ్చింది. మా
లొకాలిటీలో లేదు. సో వైజాగ్ సిటీలోకి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది ఈ పెన్ కోసం. అండ్ దీనికి బ్లూ ఫెదర్ వచ్చింది, అందుకనే చూడటానికి కూడా బాగా కనిపిస్తుంది. అండ్ థర్డ్ గిఫ్ట్ ఇది ప్యాక్ చేయించలేదు, తను సైకిల్కి సీట్ కవర్. ఇది కూడా డెకాథ్లిన్లో తీసుకున్నాము. చాలా రోజుల నుంచి సీట్ కవర్ అడుగుతున్నాడు, అది స్మూత్గా ఉండాలి, మెత్తగా ఉండాలి అని అడుగుతున్నాడు. సో ఇది చాలా చిన్న గిఫ్ట్, బట్ తనుష్ అడిగిన గిఫ్ట్సే తీసుకోవాలని అనుకున్నాము. తర్వాత రెడీ అయ్యాడు, లిఫ్ట్లో సెల్ఫీలు దిగాడు. తను వెళ్ళి వచ్చేలోపు మేము ఇలా సింపుల్గా నేను అత్తయ్య గారు మావయ్య గారు రెడీ చేసేసాము బ్యాక్ డ్రాపు. సో ఒక్క వైట్ కలర్ నెటెడ్ క్లాతే వేస్తే వెనకాల వాల్ అంతా కనిపిస్తుంది, అంత లుక్ బాగోలేదని చెప్పి బ్యాక్గ్రౌండ్ వైట్ కర్టెన్స్ వేసి దానిపైన ఈ నెటెడ్ క్లాత్ వేశాను. అండ్ ప్రీవియస్ డే కేక్ సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ముందుగానే నాకు ఒక ఐడియా ఉంది, ఈసారి కేక్ అంతా వైట్ థీమ్లో తీసుకోవాలని. సో ఇది సెలెక్ట్ చేశాను. పైన ఒక చాక్లెట్ స్టిక్స్ లాగా వస్తాయి, సో అవి వద్దనుకుంటే తీసేసుకోవచ్చులే అని అది తీసుకున్నాను. అక్కడ చాలా కేక్స్ ఉన్నాయి, అన్నీ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కలర్స్. సో ఈసారి నేను ఏమీ తీసుకోలేదు. తర్వాత మధ్యాహ్నం 1 o'clock కల్లా డెకరేషన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పార్టీకి అన్నీ రెడీ చేసేసుకున్నా. సో పిల్లలకి కార్బొనేటెడ్ డ్రింక్స్ కంటే ఇలాంటి ఫ్రూటీ అలా ఏదైనా ఇస్తే వాళ్ళు తీసుకుని తాగుతానికి బాగుంటుందిలే, మళ్ళీ డ్రింక్స్ అయితే ఒలగపోసుకుంటారు, చిన్నపిల్లలు వస్తారు కదా అని. సో ఇలా సెట్ చేశాను. వాళ్ళకి ఇచ్చే చాక్లెట్స్ అవన్నీ కూడా ట్రేస్లో పెట్టేసుకున్నాను. ఇంకేమన్నా కావాలి అని అనుకుంటే అవన్నీ కూడా తీసుకొద్దాము అని చెప్పి. సో తర్వాత కొన్ని డ్రెస్సెస్ వేసుకొని కొన్ని ఫోటోషూట్ లాగా కొన్ని ఫొటోస్ దిగాడు. ఒక 2-3 డ్రెస్సెస్ మార్చాను, కొన్ని ఫొటోస్ దిగాడు. ఆ తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా తన ఫ్రెండ్స్ వస్తే వచ్చే హ్యాపీనెస్ వేరు కదా. అపార్ట్మెంట్లో పిల్లలు చాలా, ఒక 20-30 మెంబర్స్ వచ్చినా తనుష్ ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చాక ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అనమాట. బాగా ఎంజాయ్ చేశాడు వాళ్ళతో. అండ్ మార్నింగ్ నుంచి మేము ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నాడు, వాళ్ళకి చూపించాడు. సో వాళ్ళందరూ కొంతసేపు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కొంతసేపు ఆడుకున్నాడు. ఇట్లా కంప్లీట్గా ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేశాడు, ఫుల్ హ్యాపీ. తర్వాత లాస్ట్లో బాగా హ్యాపీ నాన్న, నీకు బర్త్డే అంతా హ్యాపీగా జరిగిందా, నువ్వు సాటిస్ఫైడ్ అది ఇది అడిగితే తను ఏమన్నా అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో డిన్నర్ చేయలేదని ఫీల్ అయ్యాను అంటున్నాడు. ఒక సండే ప్లాన్ చేయాలి, వీళ్ళందరితో డిన్నర్ ఇంట్లో అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో అదొక్కటే మిస్ అయ్యాను మా అని అంటున్నాడు. తర్వాత బర్త్డే కేక్ మీద కూడా టాపింగ్స్ అన్నీ ఇలా అరేంజ్ చేశాను. సో అత్తయ్య మావయ్య బ్లెస్ చేస్తున్నారు. అండ్ అలాగే మా వదిన వీళ్ళందరూ కూడా కొంతమంది గిఫ్ట్స్ పంపించారు తనుష్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్